వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నక్క తెలివితేటలు. ఒకప్పుడు ఒక అందమైన అడవిలో సింహం మరియు తన భార్య కలిసి నివసించేవి. ఒక రోజు చిన్న విషయంపై ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. కోపంలో ఉన్న సింహం భార్య గట్టిగా అరిచింది. నీవు అస్సలు అందంగా లేవు. నీతో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు. ఈ మాటలు విన్న సింహానికి చాలా కోపం వచ్చింది. ఏమిటి? ఈ అడవిలో అందరూ నన్ను అందంగా ఉంటానని అంటారు. నీవు ఇలా అంటున్నావా? అని గర్జించాడు. తన రూపం గురించి నిజం తెలుసుకోవాలనుకున్న సింహం, నేనే వెళ్లి అడవిలోని జంతువులని అడుగుతాను అని అనుకుని అడవిలోకి బయలుదేరింది. మొదట గొర్రె దగ్గరకు వెళ్ళింది. సింహం గొర్రెను చూసి అడిగింది, గొర్రె, నిజం చెప్పు, నేను అందంగా లేనా? గొర్రె భయపడుతూ అయినా నిజాయితీగా చెప్పాలనుకుంది. ప్రభూ, నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. ఈరోజు కూడా నిజమే చెబుతాను అంది. సరే చెప్పు అని సింహం గర్జించింది. ప్రభూ, నిజం చెప్పాలంటే మీరు అంత అందంగా లేరు అంది గొర్రె. ఈ మాటలు వినగానే సింహం కోపంతో ఉప్పొంగిపోయింది. క్షణంలో గొర్రెపై దాడి చేసి దాన్ని చంపేసింది. ఇప్పుడు సింహం తోడేలు దగ్గరకు వెళ్లి అదే ప్రశ్న వేసింది. నేను అందంగా ఉన్నానా? తోడేలు చాలా భయపడిపోయింది. ప్రాణం కాపాడుకోవాలి అని అనుకుంది. అయ్యో ప్రభూ, మీరు చాలా చాలా అందంగా ఉన్నారు అంది. కానీ సింహానికి అర్థమైంది, ఇది భయంతో అబద్ధం చెబుతోంది అని. కోపంతో సింహం తోడేలును కూడా చంపేసింది. ఇప్పుడు అడవిలో అందరూ భయపడిపోయారు. చివరికి సింహం నక్క దగ్గరకు వచ్చింది. నక్కా, నిజం చెప్పు, నేను అందంగా ఉన్నానా? అని అడిగింది. నక్క చాలా తెలివైనది. ఒక్క క్షణం ఆలోచించింది. గొర్రె నిజం చెప్పి చనిపోయింది. తోడేలు అబద్ధం చెప్పి చనిపోయింది. అప్పుడు నక్క ఏం చేసింది? నక్క కళ్లను మూసుకుని తన కళ్లను చేతులతో రుద్దుకుంటూ ఇలా చెప్పింది. ప్రభూ, ఏదో నా కళ్లలో పడింది. నాకు ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. సింహం అది విని, ఇది నిజమే అయి ఉంటుంది అని నమ్మింది. నక్కను ఏమీ చేయకుండా విడిచిపెట్టింది. నక్క తన తెలివితేటలతో, చాకచక్యంతో తన ప్రాణాన్ని కాపాడుకుంది. నీతి: బలం కన్నా తెలివితేటలు గొప్పవి. నిజం కూడా జాగ్రత్తగా చెప్పాలి. సమయస్ఫూర్తి ప్రాణాన్ని కాపాడుతుంది. Thank you so much for watching. Please like, share and subscribe.